పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఈ చిత్రంలో నటించిన నటులు మొదటి చిత్రం కావున ఏదైనా పొరపాట్లు ఉంటే మనస్ఫూర్తితో క్షమించి ఆశీర్వదించండి. తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు. దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు. దీని తీరే అమ్మ తీరు. కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు. దీని తీరే కన్న కూతురు. కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వంద గడపల మందన పల్లె. గోడగట్టని గూడున పల్లె. చెరువుల తుల్లెటి జల్ల షాపోలే. రామ 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 రామ. మావ అక్క బావ బాపు వరసల్లే. ఊరంత సుట్టాల ముల్లెన పల్లె. దారంలో ఒదిగిన పూల దండల్లే. రంగుల సింగిడి పల్లె. One coffee. ఏమైంది బ్రో? మీరు కాఫీ తాగడానికి వచ్చారు, తాగేసి వెళ్ళండి. మాలాంటి వాళ్ళ బాధ మీకేం అర్థమవుతుంది? ఎందుకు బ్రో మీరు ఆ విధంగా కోపంగా మాట్లాడుతున్నారు? జాబ్ వచ్చిందా? ఎట్టుండవు? ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నారు? మీరేం 3 పూట్ల తినేసి ప్రశాంతంగా ఉన్నారు కదా, నన్ను ఎందుకు విసిగిస్తున్నారు?
చెప్పు బ్రో, నా వల్ల అయితే నేను ట్రై చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నీ ప్రాబ్లం ఏంది చెప్పు బ్రో, నా వల్ల అయితే నేను ట్రై చేస్తాను. నీ ప్రాబ్లం ఏంది చెప్పు బ్రో, నా వల్ల అయితే నేను ట్రై చేస్తాను. ఏమైంది? ఏం సౌండ్ వచ్చింది? ఏం సౌండ్ వచ్చింది? అన్నా ఇక్కడ కార్డ్ ఏమన్నా చూసారా? అన్నా ఇక్కడ విజిటింగ్ కార్డ్ ఏమన్నా చూసారా? ఇప్పుడే రూమ్ క్లీన్ చేసాం, డస్ట్బిన్ వేసాం. అన్నా డస్ట్బిన్ ఎక్కడ ఉందో చెప్పండి అన్నా, చెప్పండి ఎక్కడుంది, చెప్పండి చెప్పండి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగోండి సార్, చూడండి సార్ ఫైల్. ఏమిది ప్రాజెక్ట్ మంత్ కూడా అయింది, 50% కంప్లీట్ చేయలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇది? 1 month లో కంప్లీట్ చేస్తాం సార్. 2 hours లో నాకు రిపోర్ట్ కావాలా, పోయి కనుక్కొని రాబో. వెళ్తాను సార్. మై కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ మై రెజ్యూమ్ సార్. వాట్స్ యువర్ నేమ్? ఐ ఆమ్ రాధాకృష్ణ. యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ అవర్ కంపెనీ. టుమారో ఈజ్ యువర్ జాయినింగ్ డే. థ్యాంక్ యూ సార్. నా గురించి తెలియకుండా మీరు ఎలా జాబ్ ఇచ్చారు సార్? నీ గురించి నాకు బాగా తెలుసు, ఇంతకు ముందే నిన్ను అబ్జర్వ్ చేస్తాను. నీకుండే క్వాలిటీస్ నా కంపెనీలో సెట్ అవుతుంది అనుకుంటున్నాను. రేపు నుంచి నువ్వు ఆఫీస్కి వచ్చి నీ పని నువ్వు చూసుకోవచ్చు. ఓకే సార్, చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్యుమెంట్స్ డెలివరీ ఇస్తా లేదు సార్. ఏమైనా చేసుకో, ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలా. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో నాకు సబ్మిట్ చేయాలి రికార్డ్స్. నువ్వేం చేస్తావు నాకు సంబంధం లేదు. చేస్తావా? ఆఫీస్ రేపు నుంచి రావద్దు, రేపు నుంచి నువ్వు. ఇదే నీకు ఫైనల్. సరే సార్, సరే సార్. నువ్వేం చేస్తావు నాకు తెలుసు, ఎంత ఖర్చు చేసుకోలేదు. అది కొనే డాక్యుమెంట్స్ నాకు ఈ రోజు ఈవినింగ్ లోపు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిందే, నువ్వు తెచ్చి తీరాల్సిందే. సరే సార్.
ఈరోజు నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాను, నువ్వు కంపల్సరీ ఇది బాగా చూసుకొని కంప్లీట్ చేయాలా. ఇది నీ వర్క్ ఈ రోజు నుంచి. రేపు ఆఫీస్కి వచ్చేసి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. ఓకే సార్, చేస్తాను సార్. సరే. రౌడీలో వచ్చే భూములంతా మాకు ఏడ బతికేస్తానే. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము. ఫోన్ వచ్చిందన్నా. ఎవడురా అన్నా? మన బాస్ ఫోన్ చేశాన్నా. రెడ్ డాన్ ఏం చేస్తున్నారా? మన ల్యాండ్ అన్ని రిషి కుమార్ లాక్కుంటా ఉంటే మీరేం చేస్తున్నారా? ఫస్ట్ వాడికి వార్నింగ్ ఇవ్వండి, లేదంటే లేపేయండి. సరే బాస్, ఒక రోజు టైం ఇవ్వండి బాస్, చూసుకుంటాను. ఏం రా వాడు కూడా బెదిరిస్తున్నా అంటే? ఏం రా వాడు కథ? ఏమన్నా వాడు? ఏం వేసేద్దామా వాడిని? వేద్దాంలా, పోదామా? పోదాంలా. నీవెవరు మనోళ్ళంతా ఫోన్ చేయరా? ఫోన్ చేస్తానన్నా. చేయరా వాళ్ళకి, రాని వాళ్ళు. లేపేద్దాం రా వాడు వేసేద్దామారా? ఏ ఏం రా మళ్ళీ ఫోన్ కలుపురా వాడికి. కలుపుతున్నాను, ఉన్నా. మాట అన్నా. హలో, ఏమనుకోండావురా నా కొడక? వేసేస్తా ఒకే ఏట్ నా కొడక. నిన్ను ఏమనుకోండావురా నువ్వు? రావాలనా? నేను కనిపించిన రోజే నీకు సావురా రే, కనిపించిన రోజే సావు నీకు. ఏమనుకోండావురా? ఈ మధ్య ప్రతి ఓడు రోడిజం అని ఎగరతాడు. అలా సంపాదించడం నా వల్ల కాదు. మీ వల్ల రోడిజం చేసి సంపాదించుకోవచ్చు గాని నా దగ్గర అదంతా చెల్లదు. చూసుకుందాం రా. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి కన్నా ల్యాండ్ విషయం నా విషయం వచ్చావో నీకు ఆపొద్దే చావు మూడింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం రా. భాష ఓయ్, వేసాలి ఈ పొద్దు ఉన్నాయా కత్తులు? కత్తులు లోరండి రా. ఏంట్రా ఒక్కొక్క నా కొడుకుని సాయోడు కరకునా గుండె బండరాయి గుండె దడ పుట్టిస్తాడు, గడగడ బడికిస్తాడు. విడి కన్ను పడితే కీడ ఊరు అల్లల్లాడే. దారిపోని బదులు వేట కట్టినా అరాచకానికే ఒడి కడ
అప్పుడే చెప్పాను, నా జోలికి రావద్దు, నా ల్యాండ్ విషయకు రావద్దు, నిన్ను వేసేస్తా, నరికేస్తా నా కొడక. ఈ పొద్దే నీ చావు మూడిందిరా నా కొడక. మీలాగా రౌడీజం చేయడానికి రాలేదు. రౌడీజం జోలికి వచ్చినారనుకో తలకాయలు లేసిపోతాయి. రండ్రా నా కొడకల్లారా. రైతులు ఏం పాపం చేశారు సార్? రైతులు ఏం పాపం చేసినారు సార్? వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, వాళ్ళ పొలాలు లాక్కుంటున్నారు, వాళ్ళని రోడ్డు పైన లాగేస్తున్నారు, డబ్బులు ఇచ్చి మరీ లాగేస్తున్నారు కదా సార్. రైతులు వాళ్ళ కడుపులు నింపుకుండా మన లాంటి వాళ్ళ కడుపులు నింపుతున్నారు సార్. అలాంటి వాళ్ళని ఎలా మోసం చేయాలనిపించింది? ఎండనక వాననక రాత్రి పగలు కష్టపడి మన లాంటి వాళ్ళ కడుపు నింపుతున్నారు సార్. ఎలా మోసం చేయాలనిపించింది సార్ అలాంటి వాళ్ళని? నేను రైతు జీవితాలతో ఆడుకుంటున్నానా? ఉండే ఈ పంటను గిట్టుబాటు ధర పెంచి మరి రైతులను ఆదుకుంటున్నాను. ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. వాళ్ళ కొడుకుల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించి మరి బయట రాష్ట్రాలకు దేవుని కోసం పంపిస్తున్నారు. వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నారు. రైతు జీవితాలతో నేను ఆడుకుంటున్నానా? వాళ్ళ పంటల కోసం నా డబ్బులు ఇచ్చి నేను వ్యవసాయం చేపిస్తున్నాను. నేను వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నానా? ఏంటి సార్ మీరు చెప్పేది? అసలు మీరు ఎవరు సార్?
నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిపంతం నువ్వేలే అనంతం ప్రతి దిశై మసై నిరోగసే దిశై అడుగేసై మిసైలునా ప్రతి సకం సతం ప్రతి యుగం యుగం నీ పేరే వినేతనా గెలుపు నీ వెంటే పటేలా నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిపంతం నువ్వేలే అనంతం నీదొక్క మార్గం అనితర సాధ్యం నీదొక్క పర్వం శిఖరపు గర్వం